రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ అప్పులు 6,76,000 కోట్ల రూపాయలు అని తేల్చి చెప్పినారు. నిన్న చంద్రబాబు నాయుడు గారే తన ప్రసంగంలో 9,76,000 కోట్ల రూపాయలుగా దాన్ని ప్రకటించినారు. మరి 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల గురించి ఏమన్నారా? 14 లక్షలని మీరు బాకాలు ఊది ఆ రోజున ఎవరో ఒక ఆర్థిక శాస్త్రవేత్త అని పేరున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి చాలా ప్రముఖంగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం కుదేలైపోతున్నది, ఈ రాష్ట్రం అప్పులమయమైపోయి సర్వనాశనానికి దారి తీస్తోంది అని మీరు చెప్పినటువంటి మాటల సారాంశం ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెలికి తీస్తే ఇంకా చాలా ఉన్నాయి అప్పులు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. పొంతన లేకుండా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసమని పాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీదనే నిందలు మోపి తను హామీలు ఇచ్చినటువంటి సూపర్ 6ను అమలు చేయటానికి ఏమాత్రము కృషి చేయకుండా ఈ రాష్ట్రమంతా అప్పులమయమైతే నేను ఎలా బాగు చేయాలి, ఎలా ఈ సూపర్ 6 హామీలను అమలుపరచాలి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఎన్నికల ముందు మీరే 14 లక్షల కోట్లు అప్పులున్నాయి ఈ రాష్ట్రానికి అని చెప్పినప్పుడే మీరు ఈ హామీలన్నీ ఇచ్చినారు అన్నటువంటి సంగతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నది. మీరు 14 లక్షల కోట్ల అప్పు ఉన్నది అని చెప్పినప్పుడే దాదాపు 2 లక్షల కోట్లకు పైగా అదనంగా భారం పడే విధంగా మీరు ఈ రకమైనటువంటి హామీలు ఇచ్చినారు. ఈ రోజున ఆ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా 4,000 రూపాయలు పెన్షన్ పెంచినారు. దాదాపు 3 లక్షల మందికి పెన్షనర్ల పెన్షన్ను కట్ చేసినారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు. అందులోనూ కూడా అర్హతకు సంబంధించి అనేక మంది లబ్ధిదారులకు అవకాశం లేకుండా చేస్తున్నారు. మీ గతమంతా కూడా ఇదే, కొత్తగా వచ్చిందేమీ కాదు ఇది. మీరు